హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ అందరినీ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరో ఆరోగ్యకరమైన ఎలాంటి కెమికల్స్ లేని ఇంకో కొత్త ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ అరుణ శ్రీగంధ. ఈరోజు కుంకుడికాయ సీకాయతో మనం తయారు చేసుకుని 6 నెలలు నిల్వ ఉండగలిగే ఒక షాంపూ తయారీ చెప్తాను. దానికి ఇవన్నీ పిక్కలు తీసేసానండి. కుంకుడుకాయల్లో ఉన్నవి నీట్గా తీసాను. ఒక 1/2 kg కుంకుడుకాయలు తీసుకున్నాను అని కొట్టేసి గిన్నెలో వేసుకున్నాను అనమాట. ఇదిగోండి పిక్కలు లేని ఒక నిమ్మపండు ఒక 4 తీసుకోవచ్చు, లేదా 3 తీసుకుంటాను, పెద్దగా ఉన్నాయి కదా. ఓ 3 నిమ్మపళ్ళు, వీటిని ముక్కలు చేసేసి ఇందులో వేద్దాం. అండ్ కుంకుడుకాయ చాలా డీప్గా క్లీన్ చేస్తుంది, కానీ హెయిర్ని డ్రై చేసే నేచర్ ఉంది ఈ కుంకుడుకాయకి. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఏం చేద్దాం, మనం సీకాయ పొడి కూడా ఒక 100 grams తీసుకుందాం. అది ఇప్పుడే అవసరంలా, లాస్ట్లో కలుపుకుంటే చాలు. ఈ కుంకుడుకాయల్లోంచి ఇలా అయితే రసం రాదు కదా. ఒకవేళ నానబెట్టి చేసినా ఎక్కువ రాదు, అంటే పూర్తిగా పిండలేం, చాలా కష్టంగా పిండాలి. అందుకని నేను ఇది ప్లస్ ఇప్పుడు నిమ్మకాయ చిన్న ముక్కలు కట్ చేసి వేస్తాను, చూపిస్తాను మీకు. ఈ 2 కలిపి పొయ్యి మీద పెట్టి మిక్సీ పట్టుకుందాం. అలాగే ఇది నేను ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న అలోవెరా జెల్. ఇది అలోవెరా బయో ఎంజైమ్. ఇది నేను ఆల్రెడీ వాడేస్తూ ఉన్నాను, చాలా బాగుంది ఇది. ఈ అలోవెరా బయో ఎంజైమ్ని మనం లాస్ట్లో, అంటే ఇది నిలవ ఉంచడం కోసం వాడుకోవాలన్నమాట. సరే, ఒక్క స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఒక 1/2 kg కుంకుడుకాయలను తీసి పిక్కలు తీసేసి వేసుకున్నా. ఒక 3-4 నిమ్మకాయలు తీసుకోండి, కట్ చేసుకుని ఇందులో వేసుకుందాం. ఇదిగోండి ఇలా నిమ్మకాయలు, లెమన్స్ కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక్కొక్క లెమన్ని 4 ముక్కలుగా చేసి ఇందులో నేను ఒక 1/2 లీటర్ వాటర్ పోస్తుంది. ఇవి బాగా ఉడికించేస్తాను. అంటే ఎలా, ఇది మెత్తగా అయిపోయేలాగా, ఈ తొక్క కూడా ఉడికిపోయేలాగా మెత్తగా ఉడికించేస్తాను. ఉడికించి చల్లార్చి ఆ తర్వాత మీరు చూడండి ఏం చేద్దాము. పొయ్యి మీద పెట్టుకున్న ఉడుకుతుంది. ఇది ఆల్రెడీ చూడండి, ఇది గిన్నెలు తోముకునే లిక్విడ్ ఉంటుంది కదా, ఇత్తడి గిన్నెలు, రాగి బిందెలు, అలాగే స్టీలు, అన్ని తోముకోవచ్చు. దీనికి ఏం చేస్తానంటే, నిమ్మకాయ 90% తీసుకుంటే కుంకుడుకాయలు 10% తీసుకుంటా. అంటే కేజీ నిమ్మకాయలు తీసుకుంటే 100 grams కుంకుడుకాయలు తీసుకుంటాను. ఈ రెండింటిని బాగా ఉడికిచ్చాను. దీనిలో బాగా చారెడు ఉప్పేసి, దీనికి వచ్చేసి ఒక 200 grams కల్లుప్పు ఉంటుంది కదా, అది వేసుకుంటాను. మొత్తం మిక్సీ పట్టి ఇది చూడండి. ఇది మీకు ఆల్రెడీ నేను మీకు చూపించాను. మెత్తగా ఉడికిపోయింది, ఇది కాలుతుంది, ఉడికిపోయింది. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పెడదామని ఉంచాను అనమాట. మీకు ఇంకొకసారి గుర్తొస్తుంది అని చెప్పి చూపిస్తున్నాను, అంతే. ఇలా చేసుకోండి. ఇది కనీసం బూజు కూడా పట్టదు. నేను మంత్ అంతా వాడుకుంటానా, అంటే నేను 1 నెలకు మించని చేయట్లా, స్టోర్ చేసుకోవాలి కదా అని. మీరు కూడా ఇంట్లో చేసుకోండి చక్కగా. ఇత్తడి గిన్నెలు, స్టీల్ గిన్నెలు, ఎంత జిడ్డు పట్టి ఉన్నా ఈ టైల్స్ అన్ని శుభ్రం చేసుకోవచ్చు దీంతో. దీనికి నిల్వ ఉంచడానికి బయో ఎంజైమ్ కూడా కలపక్కర్లా, ఎందుకంటే ఉప్పు ఉంది కదా, పాడవద్దు అది. దీనికి మాత్రం 90% కుంకుడుకాయలు, అంటే తలస్నానానికి 90% కుంకుడుకాయలు, 10% నిమ్మకాయ వాడుకోవాలి. తలకి కదా ఎక్కువ ఇది తయారు చేసేది. ఈ 1/2 kg తీసుకున్నానా, ఇవి 1/2 kg అంటే తొక్కలు తీసేసేసరికి, ఇది గింజలు తీసేసేసరికి ఒకటి తొక్కలు తీసుకుంటే అందులో ఆల్మోస్ట్ సగమే వస్తున్నాయి, 1/2 kg.
ఇది మళ్ళీ బ్యాలెన్స్ చేయడానికి సీకాయ పౌడర్ కలుపుతాను. ఇది సన్న మంట మీద పెట్టాను, ఉడకనియండి. బాగా ఉడికిన తర్వాత ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేసి చల్లారాక మిక్సీ పడతాను దీనికి ఉప్పు వేయకూడదు, తలకి కదా ఉప్పు వేయకూడదు, తల స్నానానికి కదా. మందారాకులు, మందార పువ్వులు, మెంతులు అవి కూడా ఏం వేయడంలా, ఎందుకంటే వాటన్నిటితో ఒక కండిషనర్ నేను తయారు చేస్తాను. తలస్నానం చేశాక ఆ కండిషనర్ పెట్టుకొని తలస్నానం దీంతో స్నానం చేశాక కండిషనర్ పెట్టుకుని కాసేపు ఉండి తల కడిగేసుకుంటే పట్టు లాంటి మెత్తటి జుట్టు వస్తుంది. లెట్ ఇట్ బి కుక్. మళ్ళీ చూపిస్తాను కుక్ అయ్యే బాగా మరుగుతున్నప్పుడు. మంట చిన్నది పెడదాం, మెల్లగా ఉడకనేయండి, నో ప్రాబ్లం. ఇలాగ ఇంట్లో పనులు చేసుకొస్తా. ఫ్రెండ్స్, బాడీని ఇంటిని మొత్తం కెమికల్ ఫ్రీ చేయండి, ప్లాస్టిక్ ఫ్రీ చేసుకోండి. చాలా హెల్దీ లైఫ్ వస్తుంది దీనివల్ల. మనం బాత్రూమ్ నుంచి మన ఇళ్ల నుంచి బయటకెళ్ళే వాటర్లో కూడా ఎలాంటి కెమికల్స్ లేకపోతే ఎంత హాయిగా ఉంటుంది ఆలోచించండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీకు బాగా ఇది మళ్ళీ పొంగులు పట్టాక చూపిస్తాను. ఇదిగోండి, బాగా పొంగు పట్టింది, అయినా కూడా ఇంకా బాగా మెత్తగా ఉడకాలి. ఇంకా ఉడకలా, ఇంకొక 5 minutes ఇలా బాగా ఉడికిస్తే, అంటే పొంగి ఈ జ్యూస్ అంతా వేస్ట్ అయిపోయేలాగా కాకుండా కొంచెం చూసుకుంటూ ఉండండి. అందుకే సన్నమంట పెట్టాను. సన్నమంట పెట్టుకుంటే పొయ్యి మీద పెట్టేసి మన పని మనం చూసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళు నెల మొదలైంది కదా, మళ్ళీ ఇవన్నీ చేసుకోవాలి. ఒకసారి చేసేసుకున్నామంటే నెలంతా వస్తాయి. ఓకే, మళ్ళీ ఇంకో 5 minutes ఉడికిద్దాం. ఇదిగోండి, ఇది బాగానే తయారైపోయింది. కరెక్ట్గా ఒక 10 నిమిషాలు అండి, 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. కుంకుడికాయ పట్టుకుంటే మీకు తెలుస్తుంది అన్నమాట మెత్తగా అయిపోయింది అనేసి. నిమ్మ కొంచెం ఇంకా పూర్తిగా ఉడకలేదు అన్నట్లు ఉన్నా కానీ ఏం పర్లా, మిక్సీలో పడిపోతుంది, మెత్తగా అవుతుంది. అంటే ఇది వెంటనే ఇలా పట్టకూడదు. అయిన తర్వాత మనం ఆఫ్ చేసాక మూత పెట్టి కాసేపు వదిలేసేయాలి. అంటే మూత పెట్టి కాసేపు వదిలేస్తే లోపల ఉన్న వేడికి మగ్గిపోతాయి. ఈ కుంకుడికాయలు, నిమ్మకాయలు మొత్తం మెత్తగా మగ్గిపోతాయి. ఒక 10 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు ఉడికించేసి మూత పెట్టేసి వదిలేస్తా. చల్లారాక మిక్సీ పడదాం. మిక్సీ పట్టాక ఇంకొక 1/2 లీటర్ వాటర్ వేసుకొని ఆ రసాన్ని వడగట్టేసుకుందాం. ఇంకా కూడికాయ తయారైపోయింది. కూడికాయ చాలా త్వరగా ఉడికిపోద్ది. నిమ్మబద్దే ఇంకా ఉడకాలి. ఇది మంట ఎక్కువ పెడితే ఇది ప్రాబ్లం, తొందరగా పొంగేసి మనం కొద్దిగా పక్కకి వెళ్ళామంటే మొత్తం ఒలికిపోతుంది రసం అంతా. సరే, ఇంకా చాలు ఉడికినంత వరకు. ఓకే, నేను ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేసి మూత పెట్టేస్తున్నా. ఇది బాగా చల్లగా అయిన తర్వాత లోపల ఈ వేడికంతా ఉడుకుతుంది కదా, చల్లగా అయ్యాక మిక్సీ పడతాను. మిక్సీ పట్టి ఆ రసం అంతా చల్లారిన తర్వాత నురగంతా పోయాక అప్పుడు మనం ఆ చల్లగా ఉన్నటువంటి రసంలో సీకాయ పౌడర్ కలుపుతాం. ఓకే ఫ్రెండ్స్, మిగతా వీడియో మళ్ళీ చూపిస్తాను. ఇది చల్లారాలి కదా. ఓకే, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, కుంకుడు రసం తయారు చేసుకుని పెట్టుకున్నాం కదా. కుంకుడికాయలు, నిమ్మకాయలు ఉడికించి నేను వచ్చేసి ఒక 400 గ్రాముల కుంకుడికాయలు తీసుకున్నాను. అండ్ ఒక 4 పెద్ద నిమ్మకాయలు తీసుకున్నాను. 4 కాదు 3 తీసుకున్నాను. పెద్ద నిమ్మకాయలు తీసుకున్నాను. వీటిని మొత్తాన్ని బాగా ఉడికించి మిక్సీ వేసి మొత్తం వడకట్టేసి తీసుకున్నాయి. ఇప్పటికి 3 days అయింది. పైన అప్పుడైతే ఇంతవరకు నురగొచ్చేస్తుంది, అసలేమి రసం కనిపించకుండా. ఇప్పటికి 3 days అయింది, నురగంతా పోయింది. ఇది నిలువ ఉండడం కోసం మనం తయారు చేసి పెట్టుకున్న అలోవెరా బయో ఎంజైమ్ కలిపాను.
ఇప్పుడు వట్టి కుంగుడికాయ అయితే హెయిర్ని డ్రై చేస్తుంది, బాగా క్లీన్ చేస్తుంది, స్కాల్ప్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తుంది, కానీ హెయిర్ డ్రై అయిపోతుంది అండ్ ఫ్రిడ్జీగా తయారవుతుంది. సో దాన్ని ఇచ్చేయడం కోసం ఇదిగోండి సీకాయ పొడి. ఇది ఒక 100 grams సీకాయ పొడి తీసుకుంటున్నాను. సీకాయ పొడి ఇందులో మిక్స్ చేస్తాను. ఇలా మిక్స్ చేస్తే ఇది హెయిర్కి సిల్కీ నేచర్ ఇస్తుంది. కుంకుడుకాయ ఏమో శుభ్రం చేస్తుంది, సీకాయ ఏమో సిల్కీ నేచర్ ఇస్తుంది. ఆల్రెడీ అందులో అలోవెరా బయో ఎంజైమ్ ఉంది. అదొక 250 ml మిక్స్ చేశాను. ఇప్పుడు మనం నేను కట్ చేసి దానిలో వేసుకొని చేత్తో బాగా కలిపేస్తా. ఇలా రెడీ చేసి ఫిల్టర్ చేసి పెట్టుకోవడం వల్ల షాంపూ లాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని వెళ్ళి స్నానం చేసేసి రావచ్చు. కుంకుడికాయలు కొట్టుకొని పిండుకొని చేసుకోవాలంటే మనం బద్దకిస్తాం. ఇప్పుడు రెడీమేడ్గా ఉంది కదా ఇది మనకి, అప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది చేయడానికి. నీకు టైం టేకింగ్ ఉండదు. నేను కూడా జాబ్కి వెళ్తాను కదా, అప్పుడు ఆ టైంలో అన్నీ చేయాలంటే కష్టం అవుతుంది. కాబట్టి ఇలా హాలిడేస్లో రెడీ చేసి పెట్టుకుంటే ఇట్ విల్ బి గుడ్. నురుకు ఏం ప్రాబ్లం లేదు, చక్కగా నురుగు వస్తుంది. బయో ఎంజైమ్ వేసాం కాబట్టి పాడైపోతుందేమో అనే దిగులే ఉండదు. సరే కట్ చేసి పోయినా మరి. ఇదంతా మరిగించడాలు ఇవన్నీ చేయలేని వాళ్ళు డైరెక్ట్గా కుంకుడికాయ పొడి దొరుకుతుంది. ఇలాగే కుంకుడికాయ పొడి కన్నా అండి కుంకుడికాయ నాకు బాగా అనిపించింది నురుగా అది రావడం. అందుకే నేను కుంకుడికాయలు మాత్రం డైరెక్ట్గా కొనేసి ఇచ్చేస్తున్నాను. సరే ఇది ఎంత కలిపినా నార్మల్గా కలిపితే పెద్దగా కలవదు, అందుకే చేయబెట్టే కలిపేస్తాను. కలిపాక చూపిస్తాను. ఇదిగోండి మొత్తం చక్కగా కలిసిపోయేలా కలిపాను. ఇది కాస్త థిక్ అయింది. మనం స్నానం చేసేటప్పుడు కొంచెం దీంట్లో నీళ్లు కలుపుకొని మనకు కావాల్సిన కాన్సన్ట్రేషన్లో కలుపుకొని చేసుకోవచ్చు. దీన్ని ఇంకొంచెం ఎన్రిచ్ చేద్దాం. ఆల్రెడీ గుంటగలగరాకు ఇవన్నీ కూడా తెచ్చాను. ఆ గుంటగలగరాకు అంటే ఈ గుంటగలగరాకు భృంగరాజ్ అంటారు కదా, అదన్నమాట. గోరింటాకు ఎక్కువ కాదు, ఒక్కొక్క స్పూన్ వేద్దాం. ఎక్కువ క్వాంటిటీ వేసి కూడా తయారు చేస్తున్నారు. ఎక్కువ క్వాంటిటీ వేస్తే ఇంకా అది క్లీనింగ్ ఎక్కడ చేస్తుంది? అది నో డౌట్ గుండెగలగరాకు, మందార పువ్వుల పొడి ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. అవి డైరెక్ట్గా హెయిర్కి పెట్టుకోవచ్చు. ఇది ఓన్లీ క్లీనింగ్కి కదా, యాక్చువల్గా ఇది కూడా సరిపోతుంది. అవన్నీ క్లీనింగ్కి కాబట్టి జస్ట్ హెయిర్ క్లీన్ చేయడానికి వాడుకుంటాం దాన్ని హెయిర్ ప్రాబ్లమ్స్ని పోగొట్టడానికి, వాటికి తలస్నానానికి ముందు ఒక అరగంట ముందు కాస్త ఇప్పుడు అది ఆ పేస్ట్ కూడా తయారు చేసుకుని నేను ఈరోజు తలస్నానం చేస్తాను, మీకు చెప్తాను ఎలా ఉంది అనేది. బ్రహ్మాండంగా ఉంటుంది. నేను ఇవి వాడుతూనే ఉన్నాను కదా ఇంతకుముందు. సరే ఒక గుంటగలగరాకు 1 స్పూన్ వేస్తాను, గోరింటాకు పొడి 1 స్పూన్ వేస్తాను. ఓకేనా? గోరింటాకు పొడి అక్కర్లా, గుంటగలగరాకు పొడి ఒకటే వేస్తాను. మెంతి పొడి కూడా వేసుకోవచ్చు. అది కూడా 1 స్పూనే దీనికి. అంతకు మించి వేస్తే ఆ క్వాంటిటీ ఎక్కువైపోతుంది. ఇది క్లీనింగ్ ఉపయోగించే ఈ క్వాంటిటీ తగ్గిపోతుంది. ఇదిగోండి, ఇది గుండెగలగరాకు చూర్ను. ఇది 1 స్పూన్ వేద్దాం. ఎక్కువ వద్దు, ఎక్కువ అన్నెసరీ కూడా వేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా చిన్న స్పూన్ కదా, చాలు. దీన్ని కూడా మంచిగా కలిపేసుకుందాం. అయ్యో కుక్క అరుస్తుంది అక్కడ, ఎవరైనా కొట్టేసారో ఏమో. యానిమల్స్ని హింసించకూడదు, నోరులేని కదా. ఇదిగోండి శుభ్రంగా కలిపేసాను గుంటగలగరాకు పొడి కూడా. ఇంకా చాలు, ఇంకా అయిపోయింది. మూత పెట్టేస్తా. ఇది నురుగు ఆరిపోయింది అని అనుకుంటామా, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేస్తే నెక్స్ట్ డేకి నురుగు ఆరిపోతుంది. కానీ మనం ఎప్పుడు వాడుకోవాలంటే అప్పుడు మళ్ళీ ఫుల్ నురగిస్తుంది ఇది. అందులో మాత్రం మీకు ఎలాంటి డౌట్ అక్కర్లా, చాలా చక్కగా హెయిర్ని క్లీన్ చేస్తుంది. ఓకే మై డియర్స్, మీరు కూడా ఇలా చక్కగా తయారు చేసుకోండి. మూత టైట్గా పెట్టుకోండి వాడిన తర్వాత.
ఇప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోండి. ఎప్పుడు కూడా నేనైతే చూస్తున్నారు కదా, నా హెయిర్ కూడా ఎప్పుడైనా నేను వీడియోస్ చేస్తూ ఉంటాయి కదా, ఎప్పుడైనా నా హెయిర్ చూస్తున్నారు కదా, పూర్తి హెల్దీగా హ్యాపీగా రిచ్ హెయిర్. నాకు కూడా ఒక 10 తెల్ల వెంట్రుకలు వస్తూ ఉన్నాయి. నేను ఇప్పుడు హెయిర్కి పెట్టుకోవడానికి ఏదైనా, ఈరోజు సండే కదా ఇంట్లోనే ఉంటా, ఏదైనా మంచి పేస్ట్ తయారు చేసుకుంటాను. అది ఇప్పుడు మీకు వేరే వీడియో చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఇలా తయారు చేసుకోండి, ఇంట్లోనే తయారు చేసుకోండి హ్యాపీగా. ఇలాంటి పెద్ద డబ్బాకి ఇలాంటిదంతా తయారు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఎంజాయ్. ఐ విష్ యూ హ్యాపీ అండ్ గ్రీన్ లైఫ్. బాయ్.